కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన శివశంకర్ స్నేహితుడిని గుర్తించారు. బస్సు ప్రమాదానికి ముందు శివశంకర్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఓ పెట్రోల్ బంక్ లో శివశంకర్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక ఆ సమయంలో శివశంకర్ వెంట మరో యువకుడున్నాడు. అతన్ని ఎర్రి స్వామిగా పోలీసులు గుర్తించారు. ఇక స్వామి తన స్నేహితుడు శివశంకర్ తో కలిసి బైక్ పై డోన్ కు వెళ్తుండగా కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనలో శివశంకర్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా స్వామికి గాయాలయ్యాయి. అతడి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఎర్రి స్వామిని విచారిస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన శివశంకర్ స్నేహితుడిని గుర్తించారు. బస్సు ప్రమాదానికి ముందు శివశంకర్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు లైవ్ లో. సుంకన్న, లక్ష్మీదుర్గ చిన్నటేకుడు దగ్గర నిన్న బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి శివశంకర్ మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ సీసీ ఫుటేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించారు. అయితే లక్ష్మీపురం సమీపంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో నిన్న రాత్రి 12 గంటల సమయంలో 22 నిమిషాలకు శివశంకర్ అతని ఫ్రెండ్ ఎర్రిస్వామి కూడా ఇద్దరు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నారు. బైకు పెట్రోల్ కొట్టించిన తర్వాత వాళ్ళు డోన్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అంతకుముందే ఈ శివశంకర్ వాళ్ళది వచ్చేసి కర్నూలు సమీపంలోని ప్రజానగర్ కాలనీ. అతను ఆ బైక్ తీసుకొని లక్ష్మీపురంకి వెళ్ళారు. లక్ష్మీపురం దగ్గర ఈ ఎర్రిస్వామి వాళ్ళ అమ్మ ఉంటుంది. సో ఆమె పుట్టినింటి ఉంటే వాళ్ళమ్మను కలిసి మాట్లాడి ఇద్దరు కూడా డోన్కి వెళ్తున్నటువంటి క్రమంలో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి బండికి పెట్రోల్ కొట్టించుకుని తర్వాత డోన్కు వెళ్తున్నటువంటి క్రమంలో రోడ్ యాక్సిడెంట్కు గురయ్యారు. తర్వాత ఈ బస్సు ఢీకొన్న తర్వాత ఎర్రిస్వామి రైట్ సైడ్ ఉన్నటువంటి డివైడర్ మీద గడ్డి ఉంటుంది. ఆ గడ్డిలో పడిపోయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ లెఫ్ట్ సైడ్ శివశంకర్ పడారు. అతను కింద పడిన తర్వాత పల్టీలు కొడుతూ ముందుకు వెళ్ళి రోడ్డు పక్కన పడి ఉండి అక్కడికక్కడే కాసేపటికే ప్రాణాలు విడిచిపెట్టారు. అయితే ఈ ప్రాణాలతో బయటపడినటువంటి ఎర్రిస్వామి కొద్దిసేపు అక్కడ ఆ బండిని తీసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తుండడంతో అతనికి తీయడం సాధ్యం కాలేదు. ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి ఇతను ఏదైతే ఎగిరి పడిన తర్వాత బస్సు ఢీకొన్న తర్వాత అతను ఒక షాక్ గురైనారు. 2 నిమిషాలు అలాగే కూర్చున్నారు. సో వాహనాలు వస్తున్నటువంటి క్రమంలో ఇబ్బంది పడతానేమోనని చెప్పి అతనికి అప్పటికే కొంత నీరసంగా ఉండి బైక్ తీసేటువంటి ప్రయత్నం చేసి ఒకసారి అటెంప్ట్ చేశాడు బైక్ తీయాలని. ఆ తర్వాత అతనికి సాధ్యం కాకపోవడంతో వచ్చి మళ్ళీ అక్కడే డివైడర్ మీదనే కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ కూర్చున్నటువంటి క్రమంలోనే ఈ బస్సు వచ్చి కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చి ఆ బైక్ను కూడా ముందుకు అయితే లాక్కొని వెళ్ళినటువంటి క్రమంలోనే ఆలోగానే ఈ యాక్సిడెంట్ జరిగింది అని తెలిసేటప్పటికే కొద్ది సమయానికే పోలీసులు వచ్చారు సంఘటన స్థలానికి. పోలీసులు వచ్చిన తర్వాత వెంటనే అక్కడ నుంచి అతను ఎర్రిస్వామి డోన్ నుంచి కర్నూలుకు వెళ్తున్నటువంటి ఒక ఐచర్ వాహనంలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అతను వేరే రహస్య ప్రాంతానికి ఉండడంతో దీనిపైన కూడా ఈ శివశంకర్ చనిపోయిన తర్వాత అతన్ని ఐడెంటిఫై చేశారు. అతను ప్రజానగర్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను డోన్లో ఒక మైనింగ్ దాంట్లో కూడా పనిచేశారు. రాత్రి 2 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి అతని ఫ్రెండ్తో కలిసి డోన్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా చాలా కీలకంగా లభించడంతో అతన్ని ఐడెంటిఫై చేశారు. తర్వాత ఈ సీసీ ఫుటేజ్లో శివశంకర్తో పాటు ఉన్నటువంటి యువకుడు ఎవరని కూడా పోలీసులు చాలా ప్రత్యేక బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇతను ఎవరని కూడా ఏదైతే శివశంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగారు. తర్వాత టవర్ లొకేషన్ ద్వారా కూడా ఐడెంటిఫై చేశారు. తర్వాత అతని ఫ్రెండ్ ఎర్రిస్వామిని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బైక్ ఢీకొన్న తర్వాత
బస్సు వెళ్ళిపోయింది. తర్వాత నేను కింద పడిపోయాను, మా ఫ్రెండ్ కూడా అక్కడే పడిపోయాడు. అతను లెఫ్ట్ సైడ్లో పడిపోయి అక్కడికడే ప్రాణాలు కోల్పోయాడు. నేను ఒక గాయాలతో అక్కడ నుంచి అయితే గడ్డి మీద పడడంతో కొంత అతనికి స్వల్పంగా గాయపడ్డారు. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే వెహికల్లో అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.